వెల్కమ్ బ్యాక్ టు శివ ప్రాపర్టీస్. విజయవాడ చెన్నై హైవేకి కేవలం 500 మీటర్ల దూరంలో లలిత హాస్పిటల్కి అతి దగ్గరలో డెవలప్మెంట్ ఏరియాలో ఓ అరుదైన అవకాశం. బ్యాంక్ ఆప్షన్ ద్వారా గుంటూరు నుండి నందివెలుగు రోడ్లో ఓపెన్ ప్లాట్లు అన్బెలుగు ధరకి అందుబాటులోకి వచ్చాయి. మీరు ఎదురు చూస్తున్న ప్రాపర్టీ ఇదే కావచ్చు. ఈ స్థలాలు మొత్తం బ్యాంక్ ఆప్షన్లో పెట్టబడ్డాయి. మొత్తం 6 రకాల ఓపెన్ ఫ్లాట్స్ ఈసారి అమ్మకానికి వచ్చాయి. మనకు ఒక్కొక్క ఫ్లాట్ వివరాలు చూసేద్దాం. ఇక్కడ వచ్చేసరికి మనకు ఫ్లాట్ నెంబర్ 1 చూసుకున్నట్లయితే వెస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ అయితే రావడం జరిగింది. 605 స్క్వేర్ యార్డ్స్లో రావడం జరిగింది. అదే ఇక్కడ వచ్చేసరికి మనకి 6 రకాల ఓపెన్ ఫ్లాట్స్ మనకి ఒక్కొక్క గజం ధర చూసుకుంటే 14,500 రూపాయలు అయితే పడుతుంది. ఫ్లాట్ నెంబర్ 2 చూసుకున్నట్లయితే 603 స్క్వేర్ యార్డ్స్లో రావడం జరిగింది. ఈ ఫ్లాట్ కూడా నార్త్ ఫేసింగ్లో రావడం జరిగింది. ఫ్లాట్ నెంబర్ 3 ఇది వచ్చేసరికి ఒక పెద్ద ఓపెన్ ప్లాట్ అండి. 1113.22 స్క్వేర్ యార్డ్స్లో రావడం జరిగింది. ఈ ప్లేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్లో రావడం జరిగింది. ఇంకొక 3 ఫ్లాట్స్ చూసుకుంటే సేమ్ మెజర్మెంట్స్లో రావడం జరిగింది. 605 స్క్వేర్ యార్డ్స్లో రావడం జరిగింది. ఫేసింగ్ చూసుకుంటే ఈ 3 ఓపెన్ ప్లాట్స్ 605 స్క్వేర్ యార్డ్స్లో రావడం జరిగింది. ఇక్కడ గజం ధర కూడా మనకి 14,500. ఈ ఫ్లాట్ అన్ని స్పష్టమైన బౌండరీలతో క్లీన్ టైటిల్స్తో ఉన్నాయి. మీ సొంత ఇంటికైనా ఫ్యూచర్ పెట్టుబడికైనా అద్భుతమైన ఎంపిక. ఈ ప్రాపర్టీ గుంటూరు నుంచి నందివెలుగు రోడ్డుపై విజయవాడ చెన్నై హైవేకి కేవలం 500 మీటర్ల దూరంలో ఉంది. చుట్టూ ఆల్రెడీ డెవలప్మెంటెడ్ రెసిడెన్షియల్ లేఅవుట్స్, కమర్షియల్ ఏరియాలు, స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అన్ని దగ్గరలోనే ఉన్నాయి. లలిత హాస్పిటల్, ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న హైవే లింకులు ఈ ప్రాపర్టీ విలువను రెట్టింపు చేస్తాయి. ఇలా అద్భుతమైన లొకేషన్లో రీజనబుల్ ధరలో బ్యాంక్ ఆప్షన్ ద్వారా వస్తున్న ఈ గోల్డెన్ ఆపర్చునిటీని మిస్ అవ్వకండి. ఆప్షన్ లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే ఈ నెల 25 వరకే మనకి ఆప్షన్ లాస్ట్ డేట్ అనే వరకే ఉంది. ఇంకెందుకు ఆలస్యం, మరిన్ని వివరాలకు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. శివ ప్రాపర్టీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్త బ్యాంక్ ఆప్షన్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి. మీరు